మేము దారిలో ఉన్నాం, కంచికి బయలుదేరాం. కంచికి వెళ్ళేదానికన్నా ముందు శ్రీకాళహస్తికి వెళ్ళి దర్శనం చేసుకొని కంచి వెళ్ళాలి అన్నది ఈరోజు ప్లాన్ అనమాట. అండ్ కొన్ని థింగ్స్ చాలా హ్యాపీగా అనిపిస్తాయండి, చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది. అదేంటి అంటే ఒకసారి వెనుకకు చూడండి. చెల్లి వాళ్ళని తీసుకెళ్ళినా, మన పిల్లల్ని తీసుకెళ్ళినా వాళ్ళు వెనకాల కూర్చుంటే అంత హ్యాపీగా అనిపించదు. కానీ హస్బెండ్ అలా వెనకాల ప్రశాంతంగా నిద్రపోతూ మన మీద నమ్మకం ఉంచుతారు కదా, అంతకన్నా ప్రౌడ్ మూమెంట్ ఇంకేముంటుందండి. నేను యశు ఏమో ముందర కూర్చొని నేను డ్రైవ్ చేస్తుంటే యశు నాతో కబుర్లు చెప్తూ మధ్య మధ్యలో ఇలా మీతో షేర్ చేసుకుంటూ ఉందన్నమాట. ఎంతైనా ఫీల్ వేరే ఉంటుంది కదండి. నా ప్లేస్లో ఉంటే మీకేమనిపిస్తుంది? సో డ్రైవింగ్ నేర్చుకొని ఆడవాళ్ళు అవసరమైనప్పుడు మన హస్బెండ్స్కి అట్లా రెస్ట్ ఇస్తే బాగుంటుంది అని నా ఫీలింగ్. ఇలాంటి చిన్న చిన్న విషయాలే షేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అండ్ మంచి పాటలు చెప్పొచ్చు కదా, మేము అలా చక్కగా వింటూ డ్రైవ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాం. మధ్య మధ్యలో మాకు అనిపించినవి మీతో షేర్ చేసుకుంటూ ఉంటాం. చలో మరి శ్రీకాళహస్తిలో మళ్ళీ కలుద్దాం. బాయ్.